ఫస్ట్ మనం గూగుల్ పేలోకి వెళ్ళి ఆ ఆఫర్స్లో క్లిక్ చేస్తే ఇలాగ 6 స్టిక్కర్స్ కంప్లీట్ చేయాలని వచ్చింది. ఇది చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. నేను ఫస్ట్ చాలా కష్టమేమో అనుకున్నా, చాలా ఈజీ అండి. ఎలాగో చూద్దాం, చూడండి. ఫస్ట్ది ఏంటి, సెండ్ మనీ టు ఫ్రెండ్స్ టు ఎర్న్ 51 రూపీస్. 10 ఫ్రెండ్స్కి మనం ఒక 49-50 రూపీస్ 10 ఫ్రెండ్స్కి మనం షేర్ చేయాలి. వాళ్ళు ఎలాగో మనకి రివర్స్ వేసేస్తారు కాబట్టి అక్కడ ఫ్రీగా మనకి టిక్ మార్క్ పడిపోద్ది. 10 ఫ్రెండ్స్కి మనం షేర్ అవ్వగానే అక్కడ 51 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం 10 ఫ్రెండ్స్కి షేర్ చేస్తాం, అక్కడ టిక్ మార్క్ పడిద్ది. దాని నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పే ఫర్ డేటా ఆర్ ప్లే రీఛార్జ్ టు ఎర్న్ 11 రూపీస్. 4 పేమెంట్స్ చేయాలి, మినిమం 49 రూపీస్. మనం ఈ 49 రూపీస్ రీఛార్జ్ చేయాలంటే కుదరదు కదా, అది వేరే వాళ్ళకి కానీ మన ఓన్గా కానీ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనం బ్యాలెన్స్ వేసుకోకపోతే 49 రూపీస్ డేటా రీఛార్జ్ అని ఉంటుంది కదా, అలాగా ఇక్కడ ఒక 200 రూపీస్ మనం ఓన్గా పే చేసుకోవాలి. పే చేసుకుంటే 11 రూపీస్ ఎర్న్ అవుతాం, అక్కడ టిక్ మార్క్ పడిద్ది. నెక్స్ట్ పే ఫర్ ఫుడ్ ఆర్ గ్రాసరీ టు ఎర్న్ 11 రూపీస్. 4 పేమెంట్స్ చేయాలి. ఇది మనం స్విగ్గీకి కానీ జెప్టోకి కానీ లేకపోతే బయట గ్రాసరీస్ దగ్గర ఫుడ్ దగ్గర మనం పే చేస్తే ఇది టిక్ అనేది వచ్చింది, అక్కడ ఒక 11 రూపీస్ ఎర్న్ చేస్తాం. నెక్స్ట్ పే ఫర్ ఫ్యాషన్ ఆర్ ఆన్లైన్ టు ఎర్న్ 5 రూపీస్. ఇక్కడ 500 రూపీస్ పే చేయాలి అండ్ 2 పేమెంట్స్ చేయాలి. ఇది చాలా ఈజీ. ఫస్ట్ మనం 500 రూపీస్ పే చేయాలనుకుంటాం, కానీ ఇది మనం మింత్రాలో పే చేస్తే 500 రూపీస్ మనం ఏదన్నా బై చేసుకొని మన అకౌంట్లో ఒక 1000 రూపీస్ కానీ 500 ఉన్నా పర్లేదు. ఫస్ట్ మనం పే చేస్తే 500 రూపీస్ మనకు కావాల్సింది. దాన్ని క్యాన్సిల్ చేస్తే, ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకి 1 రూపీ కూడా పోకుండా 500 రూపీస్ అనేది మనకి బ్యాక్ వచ్చేస్తాయి. కాబట్టి అలా 2 పేమెంట్స్ చేస్తే మనకి అది మింత్రా నుంచి మనకి బ్యాక్ వచ్చేస్తే. కొన్ని ఆన్లైన్ పర్చేస్ చేస్తే వాటికి మనకి ఇక్కడ టిక్ మార్క్ పడదు. మింత్రా, అమెజాన్ వాటిల్లో అయితే కంపల్సరీ 2 పేమెంట్స్ చేస్తే మనం మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే మనకి బ్యాక్ మనీ వస్తాయి అండి, అక్కడ టిక్ మార్క్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. నెక్స్ట్ పే ఫర్ క్యాబ్స్ అండ్ ఫ్యూయల్ ఆర్ ఫాస్టాగ్ టు ఎర్న్ 11 రూపీస్. ఆ 11 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందంటే, మనం ఫ్యూయల్ పెట్రోల్ మనం ఒకేలా బైక్స్ లేకపోయినా ఏదైనా మన ఫ్రెండ్స్కి కానీ ఉంటే వాళ్ళు పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు వాళ్ళని అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టమంటే మనకి పెడతారు. అలాగా అక్కడ 2 పేమెంట్స్ చేస్తే ఆ క్యూఆర్ అనేది తీసుకుంటుంది కంపల్సరీగా, అది అక్కడ కంప్లీట్ అయిపోద్ది. అది చాలా ఈజీగా కంప్లీట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఫ్లాష్ డ్రాప్ లైవ్ ఫ్రమ్ 5 to 8 PM డైలీ. ఫ్లాష్ డ్రాప్ అంటే ఇక్కడ 2 పేమెంట్స్ జరగాలి. ఫ్లాష్ డ్రాప్ కూడా అది ఈవినింగ్ 5 to 8, 5 నుంచి 8 లోపల జరగాలి. అది మనకి ఈజీగానే అవుతుంది. మనం ఏదన్నా బయట షాపుల్లో కానీ మనకి లేకపోతే ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు ఈవినింగ్ 5 ఆ టైంలో మనం స్కాన్ చేసే దగ్గర పైన ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఆ లైట్ ఆన్ చేసుకొని మన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అక్కడ అది తీసుకుంటుంది. అది కంపల్సరీగా ఇది కూడా ఈ క్యాష్ బ్యాక్ అనేది కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇలా ఈ 6 క్యాష్ బ్యాక్స్ అనేది చాలా ఈజీగా అయ్యి మనం 2025 రూపీస్ లోపల అప్ టు 2025లో మనకి ఎంతైనా రావచ్చు. నాకు అలా 410 రూపీస్ వచ్చాయి. గూగుల్ పేలోకి వెళ్ళి ఇక్కడ రివార్డ్స్లో చూడండి, నేను ఫ్యూయల్ది కంప్లీట్ చేసా, అక్కడ ఇలా వచ్చింది. ఫ్యూయల్ కంప్లీట్ చేసిన తర్వాత పెట్రోల్ 200 రూపీస్ పే చేసా. దాని తర్వాత 410 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అన్నీ కంప్లీట్ అయిపోయి చాలా ఈజీ అండి, చాలా ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు, మనం ఎర్న్ చేయొచ్చు. నాకు 410 వచ్చినాయి. చాలామందికి 1500, 1000 అలా 1500 అబోవ్ అలాగా వస్తాయి. 700 మన లక్ బేస్ అయి ఉంటుంది. నాకు అలా 410 వచ్చాయి. ఇది పెట్రోల్ కంప్లీట్ అయిన తర్వాత 11 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. మీరు కూడా చేసుకొని 2025 రూపీస్ లక్ ఉంటే 2025 రూపీస్ కూడా రావచ్చు. ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి. అలాగే ఎంత వచ్చిందో కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి అందరూ ఈజీగా అర్థమైద్ది అనుకుంటున్నాను. చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది.